ఒకవైపు సినీ రంగంలో మీ కాలు, మరోవైపు రాజకీయ రంగంలో కాలు అలా పెడుతుంటారు తీస్తుంటారు. సినిమా రంగంలో కాలు పెట్టి ఆడలేదు. సినిమా రంగంలో మీ కాలు పర్మనెంట్ ఉంది. ఏందన్నా రాజకీయ రంగంలో కాలు అలా పెడుతుంటారు. మూడవ రంగం మీడియా రంగాన్ని ఎంచుకుంటున్నారంట, టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు. మీరే ఎవరు చెప్పారు నీకు? తెలుసన్నా సమాచారము. ఏం మాట్లాడినా మాట్లాడి ఎందుకన్నా నువ్వు ఇరికీయటానికి ఎందుకు మాట్లాడతావు అన్న లాభం ఏదుంటే ఆ వ్యాపారం చేయాలన్నా. లాభం వస్తుందని తెలిసి ఆలోచిస్తాం. ఏమంటే మీడియా రంగం లాభంగా మీరు అందరూ అడుక్కు తింటున్నారా? మరి మీడియా రంగం మీరు అందరూ అడుక్కు తింటున్నారా? పర్వాలేదండి, పాలే ఉన్నాము. మరి మీరు అడుక్కు తింటలేదు కదా, అది లాభం ఉంటేనే చేసేది. లాభం లేకుండా ఎవడేం చేయాలి? అన్ని మీడియా ఛానళ్ళు లాభంలోనే ఉన్నాయా? అరే నేను పెడితే నంబర్ 1 అవుతాను కదన్నా. మరి ఎప్పుడు పెడుతున్నారు? నాకు కుదిరితే పెడతా, లేదా పెట్టిన దానికి ఏం పెడతా. ఇంతకుముందు నీకు ముహూర్తం చెప్పాలనా? ఇది విజయదశమి పెడతా, దీపావళి పెడతా, సంక్రాంతి పెడతా, రంజానికి పెడతా, నీకు చెప్పాలనా? నేను ముహూర్తం నా సొంత విషయాలు, నా పిల్లలతో ఏం చేస్తాను, నా భార్యతో ఏం మాట్లాడతాను, నా కుటుంబ విధానం వివరాలు చెప్పడానికి ఏందన్నా నువ్వు? నాకేనా ఏంది మీడియా రంగంలో నా సీక్రెట్స్ అన్ని నీకెందుకు చెప్తాను? వ్యాపారాన్ని విస్తరించి బండ్లా గారు కాస్త బండ్లాని అయిపోతారేమో అనేసి మాకు నేను గుజరాత్ లో పుట్టలేదు కదన్నా. గుజరాత్ లో పుట్టింటే అయ్యేవాడిని బండ్లాని. గుజరాత్ లో పుట్టింటే బండ్లాని అనిపించుకోవాలని ఉందా ఇక్కడ? అంటే తెలంగాణ బండ్లాని అనేసి ఏమి లేదన్నా. బాగా బతకాలి, రాజకీయంగా పెరగాలి, మంచి స్థాయిలో ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందితో మంచివాడు అనిపించుకోవాలి, పోరాడాలి, యోధుల్లా ఉండాలి, అమ్మ బండ్లా గణేష్ అనాలని కోరికలు ఉంటాయి. మీరు గొప్పవారనా? గొప్పవారని ఇదే ఎక్కించినట్టు మాట్లాడకు. రైట్ అంటున్నా. గొప్పవారు గొప్పగా ఉంటారు కోరుకుంటున్నా. భగవంతుడు అని నా ఆశతో బతుకుతున్నా. భగవంతుడు దయండి. నేను అనుకుని నేను సక్సెస్ అయితే మంచి పొజిషన్కి వస్తా. మంచి పొజిషన్ అన్న. చిన్న ఇది అడుగుతున్నాను, మళ్ళీ మీరు తప్పుగా అనుకోతే, మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తాను. అది ఒంగోలు జట్టి వెంకటేశ్వర 1,20,00,000 చెక్ బౌన్స్ ఎందుకైందన్న? చెక్ బౌన్స్ కేసు 100 ఉంటాయి అన్న. చిన్న మొత్తాలు కూడా చెక్ బౌన్స్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి 100 కేసులు ఉన్నాయి. నాకేం ఆర్థిక కేసుల గురించి కాదు, మోసపడ్డాది, మోసపోయిన కేసులు అయి ఉంటాయి. నువ్వు చెప్పే చూడు, మోసపోయిన కేసు ఒంగోలు జట్టి వెంకటేశ్వర్లు ఉన్నాయి, పొద్దుటూరులో 30 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక లావాదేవీలే. బండ్లా గణేష్ మర్డర్ చేశాడు, బండ్లా ట్రెస్పాస్ చేశాడు, బండ్లా గణేష్ మోసం చేశాడు, బండ్లా గణేష్ కొడుకు గుంజుకున్నాడు, బండ్లా గణేష్ ఒక అమ్మాయి నేను చేశాడు. ఉండవు కేసులు. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార తగాదాల్లో కేసులు ఉంటాయి. నిజంగా అన్నప్పుడు పోరాడి న్యాయస్థానం, పోలీస్ వ్యవస్థ ఏం చెప్తే దానికి కట్టుబడి మనం ఉండాలి. భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. వాళ్ళకి మనం ఎవడైనా లొంగి ఉండాలి. రాజ్యాంగమే. రాజ్యాంగం తర్వాత అన్న ఈడేం తప్పు మాట్లాడతాం? కూర్చొని ఇట్టి ఒప్పాక రాజ్యాంగం మాకు తెలియదు. రాజ్యాంగం అని పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని గౌరవించాలన్న. వాళ్ళ పరిధిలోనే వాళ్ళు తీర్పు చెప్తారు. నేను మిమ్మల్ని తప్పుగా అనలేదు, నువ్వు తప్పే అంటావు. ఇలాంటి చిన్న చిన్న దానిలో కూడా చెక్ బౌన్స్ వస్తే అన్నకు ఆర్థిక అంటే సిబిల్ రిపోర్ట్ దెబ్బతినడము, ఆర్థికంగా అన్నకు చెడ్డ పేరు కదా. అరే బండ్ల గణేష్ గారు ఏంటి 1,20,00,000 చెక్ బౌన్స్ అని ఒక చర్చ అనేది వస్తుంది. 1,20,00,000 ఆర్థిక సిబిల్ రేట్ దెబ్బతింటారని ఈయనోడు కూడా చెక్ చేసి కేసేస్తే దాన్ని పోయి కట్టమంటావా? అది క్లారిటీ నేను కట్టమంటావా అంటున్నా. జరిగింది అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మనం ఏదో వ్యాపారంలో చెక్లు ఇస్తాం, వాడు ఎక్కడో తీసుకుపోయి దూరం అయితే ఒంగోలు అయితే బాగుంటుందో, ఇంకోటి పొద్దుటైతే బాగుంటుందని వేస్తారు. దానికి మనం పోయి న్యాయం కోసం ఫైట్ చేయాలన్నా. వాడు ఒకరికి భయపడి ఎందుకు 1,20,00,000 ఎందుకు బౌన్స్ అయింది? మీరు ఏదో ల్యాండ్ విషయంలో చెక్కులు ఇచ్చుకున్నాం, బౌన్స్ కాదు, ఎంటీ చెక్ ఉంటే రాసుకొని వేసారు. ₹1,20,000, 1,20,000 పెంచకు, ₹1,20,000, 20,00,000 నీకు ఇస్తా అన్నాడు. ఇందడున్నా నాకేం లేదు. మరి 1,20,000 అంటే నీకు తెలిసినట్టు మాట్లాడతావు. నాకు 20,00,000 ఇచ్చేవాళ్ళు. బండ్లన్నా ఇంతవరకు లక్షీలో బండ్లన్నా నాకు నీకు బండ్లన్నీ ఎందుకు ఇస్తాడా? మీ వాసుదేవ రెడ్డి ఇస్తాడు. సంబంధం బండ్లన్నా లక్షన్నా ఇచ్చి 20 ఇస్తాడు. ఇస్తా లక్ష ఇంటర్వ్యూ నీ కోట్లు అంతేనండి. మరి కాదా? కాదన్నా, ఇటీవల నాకు అర్థం కాలేదు. భీమ్లా నాకు సినిమా అప్పుడు అదేది ఆడియో లీక్ అయింది, నిజంగా అది మీ ఆడియోనేనా? అది మాదే. త్రివిక్రమ్ ప్లాన్ చేసి మీదేనా? ఎందుకు అలా చేశారు? అసలుకి ఏదో కోపం వచ్చింది అన్నాను. తర్వాత ఓకే మళ్ళీ అరసండి అందరూ ఆడే ఉంటానేనని పిలవని పేరెంటానికి వెళ్ళి అక్కడ నక్కి ఉండడం ఎందుకు? పిలవని పేరెంటానికి అన్నా నన్ను మిమ్మల్ని పిలవలేంటే నన్ను పిలవలేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఏమి మీరందరూ కూడా వేదిక నుంచి బండ్లన్నా అది కాదు నాది, అది నాది కాదు. త్రివిక్రమ్ గారిని త్రివిక్రమ్ అన్నా కదా, అది నాదే. అది డైరెక్ట్ గారికి చెప్పా, సారీ చెప్పా. ఆ తర్వాత కొనసాగింపు ఏ కొనసాగింపు? బండ్లన్నా అడగమని నేనేమనలేదే.
మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే. ఏం లేదన్నా నేను అంద ఇదే వాయిస్ అక్కడే నేను ఉంటాను, దాని గురించి వదిలే, నా వాయిస్ ఉన్నటువంటి నాది వేదిక మీదకి అయిపోయింది. వస్తున్నారు. అరే కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, ఒక రోజు కోపం వచ్చినంత మాత్రం మన ఇద్దరు విడిపో. ఏదైనా అంతే పాలపొంగు లాగనా మీరు? పాలపొంగు ఏందండి? అలా మనిషి పొంగు ఎలా మనిషి అన్నాడు చెబుతారా? కోపం రాదా? ఇప్పుడు ఏమన్నారు? మనిషి అన్నాడు కోపం రాదా అన్న. ఆ కోపానికి కూడా ఒక హద్దు ఉండాలి కదన్నా. దేనికి హద్దు? ప్రతి విషయం హద్దు నువ్వు రాసి ఫలానా వాడికి ఇంత హద్దు ఉండాలి, మర్డర్ చేస్తే ఇంత కోపం ఉండాలి, మానభంగం చేస్తే ఇంత కోపం ఉండాలి, డబ్బు ఇంత కోపం అని ఒక బుక్ చదువుకుంటా. ఏం మాట్లాడతావన్నా? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కాదన్నా, నువ్వు రాసి అన్నా ఇది మనాడికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి, ఇంత ఉండాలి, ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి, నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ ఐ డ్రీమ్ ద్వారా. దాన్ని ఫాలో అవుతాం, మేము నేర్చుకుంటాం. ఓకే, నేను రాసిచ్చేకి లేరన్నా, నేను అన్నిట్లో గమనిస్తున్నా. ఏది జరిగినా కూడా ఈ మధ్య ట్వీట్ల వ్యవహారం ఎక్కువైపోయింది బండ్ల గణేష్ గారికి. ఆ ట్వీట్ ఒకటి బాగా నేర్చుకున్నారు, అందులో తెలుగులో ట్వీట్ చేయడము, ఇంగ్లీష్లో ట్వీట్ చేయడము బాగా నేర్చుకున్నారు. ఎందుకు ఆ ట్వీట్లు ఊరికి ప్రతిదానికి ట్వీట్ చేయమంటావు? నువ్వు అడిగావు నాపేమంటావా అంటున్నా. కాదన్న ట్వీట్ నాకు 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 నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా? ఉందన్నా. కాదు నువ్వు వచ్చి నువ్వు అడిగాను ఏది అనవసరమైన విషయాలు ఎందుకు ట్వీట్ చేశారు? ఏదో అనవసరం విషయం ట్వీట్ చేశాను. ఏమనవసరం విషయం ట్వీట్ చేశానన్నా? అన్ని అవసరం విషయాలే ట్వీట్ చేశా. నువ్వు అనవసరం విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక, నన్ను ఫాలో కాబాక. నీకు నచ్చకపోతే నువ్వు ఫాలో కాబాక. నేను నీకు నచ్చకపోతే నువ్వు నన్ను ఫాలో కాబాక. ఇదేంటి అని అడుగుతావు ఏందన్నా? నా ఇష్టం, నాకు నచ్చింది నేను మాట్లాడతాను. ముగ్గురు పిల్లలు, ముగ్గురు ఒక పిల్లలు పెంచుతున్నా సరదాగా. అదే ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు, అయినా కూడా మీరు చాలా పెద్ద మనసు బండ్లన్న. నిజము బండ్లన్న అంటే పెద్ద మనసు చిన్న మనసు నాకు తెలుసులే కానీ నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడుతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ అన్నా, నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నెగిటివ్. అట్లాగే బండ్ల గణేష్ మాట్లాడిన ఊరు రచ్చ చూడు. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు డౌట్ వచ్చింది, ఇడమ్మ ఇది అక్కడ ఇరికిస్తుండేదిరా నాయన అని. నాకు అందుకని నీ మీద నాకు నా అభిప్రాయం అది. నీకు దండం అన్నా, నీకు దండం కాదన్నా. ఎంత తోడైనా ఒకరిని పెంచడమే అభిప్రాయం. అది కూడా అబద్ధాన్ని కాదన్నా. నాగరాజన్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. నేను చెప్పమంటావా? నీ దగ్గర కూడా అబద్ధం అడి ఏందన్నా? నేను నా మనసులో మాట్లాడతాను. ఎంత టోళ్ళకైనా ఒకరిని పెంచడం కష్టం. అంటే మీకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి, ఇంకొకరిని మీరు దత్త తీసుకున్నారు అంటే ఎంత గొప్ప మనసు మీది. పిల్ల ఎక్కడో నేపాల్లో పుట్టి ఇక్కడికి వచ్చింది. అదే 2 నెలల పిల్ల ఊరికే ఉంటుంది. ఇప్పుడు నా ఎలా వచ్చింది ఇక్కడికి? వాళ్ళ అమ్మ నాయన మా దగ్గర పనిచేస్తారు. ఓకే, ఒక రోజు పోతుంటే పాపం నైట్ పైకి కింద విపరీతంగా ఏడుస్తుంది ఆ పిల్ల. ఏడుస్తుంటే పైకి పోయినాక మా భార్యతో ఆ పిల్లోడు కూడా తెలియదు అప్పటి వరకు నాకు. ఏడుస్తుంది వాళ్ళ పిల్లోడు ఎవరంటే, 2 పిల్ల వాళ్ళ మదర్ పాలు సరిపోవట్లేదంట అంది మా ఆవిడ. సరిపోవట్లేదంటే తీసుకున్నాం. ఆ రోజు ఎత్తుకున్నాం, ఈ రోజు వరకు సంఖ్య దింపలేదు ఇంకా. ఇప్పుడు కొందరు కుక్కల్ని పెంచడం, కొందరు పక్షుల్ని పెంచడం నా మాట హాబీ. ఒక పసిపిల్ల, ఆ పిల్ల చాలా గొప్ప గుణం అంటున్నది. చాలా గొప్ప గుణం అది. గొప్ప గుణం అవన్నీ నాకు చెప్పకన్నా, నాకు నచ్చింది. బంగారు రావే దాతల్లి. టిష్యూ పేపర్ ఇరా. ఇగో నమస్తే పెట్టు. హలోను ఇగో ఇదంతా అమెరికా డ్రెస్లో నువ్వు. ఓకే, ఇండియా వాడది ఇది మాది. ఓకే, ఏం పేరు పెట్టావన్నా? నీ పేరేందమ్మా? నీ పేరేందిరా? అచ్చుడు అన్నా, అచ్చుడు తుడుచుకో. నీ పేరేంటి చిటి బుజ్జి చెప్పునా? నీ పేరేందమ్మా? నీ పేరేంది? నీ పేరేం తల్లి? నాన్నకు ముద్దు పెట్టు. పెట్టవా? పెట్టవా? నాన్నకు ముద్దు పెట్టవా? ఆయన బూచాడమ్మో, నాగరాజు అని పెద్ద బూచాడు. నువ్వు కూర్చొని చేసినండి, నాగరాజు అంకులు బూచాడమ్మా. అమ్మో నిజంగా ఎందుకో తప్పుగా అనుకుంటారు కానీ చాలా గొప్ప మనసు. వాళ్ళ తల్లిదండ్రులు మీరు తీసుకొని ఆ రోజు పాల కోసం ఏడుస్తున్న బిడ్డను తీసుకొని ఈ రోజు వరకు చంక దింపకుండా మా దగ్గర తీసుకోపో, అమ్మలో తీసుకోపో, ఇట్రా అజుడు నాన్న బాబు తీసుకొని పో. ఓకే అజుడు. నాన్న ఫైటింగ్ చేస్తున్నాడు ఇక్కడ, తట్టుకోలేవు నువ్వు. నాన్న ఫైటింగ్ చేస్తున్నాడు, తట్టుకోలేవు నువ్వు. ఏం పేరన్నా? దృష్టి. వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్న పేరే.